ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీరు, సాగునీరు, విద్యుత్కు ఇబ్బందులు రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వెంకటరెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్లు తాగునీటిపై దృష్టి పెట్టాలన్నారు. అధికారులు వేసవి 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. చివరి పంట భూములకు నీరు అందేలా చూడాలని, పంటలు ఎండితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వేసవికాలంలో ప్రధానమైనటువంటి మంచినీటి సమస్య, విద్యుత్ శక్తి, అదేవిధంగా నీటిపారుదల. మీ కింద ఉన్నటువంటి ఈ యొక్క హైరార్కీని కూడా బాగా అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఈ లెవెల్లో, డిఈ లెవెల్లో, ఈఈ లెవెల్లో, ఏఈ లెవెల్ దాకా మీరు ఫీల్డ్ మీద ఉండాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్లు చెప్పినట్టుగా రెవెన్యూ, పోలీసులు కూడా ఈ నెల రోజులు అందరం కష్టపడి కాలువల మీద ఉండేవాడు కాలువల మీద ఉండాలి, పవర్ చూసుకోవాలి. కాబట్టి దయచేసి 3 డిపార్ట్మెంట్ల హెడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనసు పెట్టి ఎక్కడా మనకి సమస్య రాకుండా, మీరు చూస్తున్నారు మనకి సంబంధం లేని సమస్యలు కూడా రాజకీయం అవుతున్నాయి. కాబట్టి అటువంటి వాటికి ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు గాని, అధికారులు గాని అవకాశాలు ఇవ్వద్దు.